ఏం చేస్తున్నారు అన్నా చెల్లెళ్ళు? అన్నా చెల్లెళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? పైన అంటే ఎక్కడ? ఇక్కడంటే ఎక్కడ? విండోలో కూర్చున్నా. ఎందుకు కూర్చున్నావు అక్కడ? ఎందుకు కూర్చున్నావు? అల్లరి చేస్తున్నావని మమ్మీ నిన్ను విండోలో పెట్టింది అంతే. నువ్వు ఫోన్ కావాలి అని అల్లరి చేస్తున్నావు కదా, అందుకనే మమ్మీ నువ్వు దిగలేవని నిన్ను విండోలో పెట్టింది. నేను వంట చేసుకోవాలి కదా, అందుకే నిన్ను ఇక్కడ కూర్చోపెట్టా. చెల్లినేమో వాకర్లో కూర్చోబెట్టా. అంత లేదులే, ఒక్క 5 minutes ఉంటాయి ఇక్కడ. నాకు సైకిల్ మీద కూర్చోబెట్టాలా? మరి నువ్వు సైలెంట్గా ఉంటావా? నువ్వు అంతలో దీంతో ఆడుకో, ఒక్క 5 minutes దీంతో ఆడుకో, నేను వంట ఫినిష్ చేసేస్తా. కానీ దానికి అలగాల, నువ్వు అలగాల. నిదానంగా అడుగు. మమ్మీ ప్లీజ్ అని అడుగుస్తా. ఏం కావాలి? రా మరి, రా ఇస్తా. సరే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు, షూటింగ్ తీసాను. బాయ్. అందరూ బాగున్నారా? అడుగు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఇలా చేస్తారు. బాయ్ బాయ్. నో, చెల్లి చిన్న పాప, కొంచెం పెద్ద అయ్యాక పైకి వస్తుంది, ఓకేనా? చెల్లి కూర్చోలేదు. చెల్లి కూర్చోలేదు నాన్న. ఇంకొక 2 months అయితే చెల్లి కూర్చోగలుగుతుంది, అప్పుడు పైన కూర్చోబెడతా. మరి ఎవరు చూసుకుంటారు చెల్లిని పైన కూర్చోబెడితే? వాకర్నే పైన కూర్చోబెట్టాలా? వాకర్ పట్టదు అక్కడ, పట్టదు వాకర్ అక్కడ. నీకు తెలుసా వాకర్ ఎంత ఉంది అక్కడ? ప్లేస్ ఎంత ఉంది? మరి చెల్లిని నువ్వు చూసుకుంటావా? చెల్లిని మరి నువ్వు చూసుకుంటావా? ఎవరిని చూసుకుంటావు? కూటినా? జాగ్రత్తగా చూసుకుంటావా?